వచ్చేవా? ఓకే, మరి మనం క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. ఇంకొద్ది ఇప్పటివరకు 2 hours ధ్యానం చేశారు, వినే శక్తి బాగా వచ్చినట్టుంది. ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. మరి చాలామందికి ధ్యానం 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 అంటూ ఉంటారు కదా, ఏమి లాభం ఉంటుంది అని చాలామందికి అనుమానం ఉంటుంది. ఎలా చెప్పాలో అర్థము కాదు, వాళ్ళకి ఏ విధంగా చెప్తే అర్థమవుతుంది అన్నది మనం నేర్చుకుంటే దానివల్ల మరి ఎంతసేపు మనం ఏం చెప్తున్నాము అంటే ఒక ఆరోగ్యమే కాదు, సంకల్ప శక్తే కాదు, ఇట్లా ఎన్నో చెప్తూ ఉంటాం. అసలు ధ్యానము అనేది ఎన్ని రకాల లాభాలు ఉన్నాయంటే మనం ఎవరైనా క్వశ్చన్ వేస్తే ఏ లాభం లేదు అని అడిగే అంత ధైర్యం మనకు ఉండాలి. ధ్యానంలో అన్ని లాభాలే కానీ నష్టాలు ఎక్కడున్నాయి? అజ్ఞానికి టైం వేస్ట్ అనుకుంటాడు, జ్ఞాని ఏమనుకుంటాడంటే నేను ఇప్పుడు కదా టైంను సద్వినియోగం చేస్తున్నాను అనుకుంటాడు. ఇది టైం వేస్ట్ లాగా కనిపిస్తుంది అజ్ఞానికి. కానీ ఒక జ్ఞానికి ఇప్పుడు నేను టైంను సద్వినియోగం చేసుకుంటున్నాను, ఇన్ని జన్మల నుంచి ఇన్ని రోజుల నుంచి సమయాన్ని వ్యర్థం చేశాను అని వాడు వ్యర్థం చేసిన పాత రోజులన్నీ గుర్తొచ్చి బాధ వస్తూ ఉంటుంది. అది ఇన్ని అని పరిమితంగా లెక్క కట్టలేనన్ని లాభాలు ఇందులో ఉన్నాయి. మనం లెక్క కట్టలేము. కానీ మహాత్ములు ఏంటి అంటే, నేను చదివిన పుస్తకాలు కానీ ఎక్కువగా నేను పురాణాలు అవనివ్వండి, మహాత్ములు అవనివ్వండి, ఋషులు అవనివ్వండి చెప్తే, నీకు స్వస్థత కలిగించాలి అంటే, నీ స్వస్థితిని బాగు చెయ్యాలంటే ధ్యానం తప్పించి ఇంకో మార్గం లేదు. నీ స్వస్థితి అంటే నీ స్థితి మారాలి. అది స్వస్థత కలగాలి అంటే ధ్యానం తప్పించి ఇంకో మార్గం లేదు. ధ్యానం తోడు ఉన్నవాడికి బాహ్య బంధువులు లేకపోయినా పర్వాలేదు. అవునా? మనకు బంధువులు వస్తే తలకాయ నొప్పిలా ఉంటుంది, మనకు బాహ్య బంధువులు అవసరం లేదు. కానీ ధ్యానం లేని వాడికి ఎంతమంది చుట్టూరు ఉన్నా వాడు ఒంటరిగానే ఉంటాడు. ఇక్కడ గమనించండి ఈ మాట. ధ్యానం చేసేవాడికి 10 మందిలోని ఒంటరిగా కూడా ఉండడం వస్తుంది వాడికి. ధ్యానం లేని వాడికి 1000 మందిలో కూర్చున్న వాడికి లోనున్న దుఃఖం పోదు. ఇక్కడ 2 మాటలు ఉపయోగించాను నేను, ధ్యానికి ధ్యానం లేని వాడికి. ఇప్పుడు మనము ధ్యానమే చేస్తున్నప్పుడు 100 మందిలో ఉన్న మన స్థితి మనకి తెలుసు. ఏం తెలుసు అంటే, ఇంతమందిలో ఉన్న ఇవి బాహ్య ఆకర్షణలే కానీ అంతర ఆకర్షణ నాలో ఉంది, దీన్ని మించిన ఆకర్షణ ప్రపంచంలో లేదు అని ఎరుకలో ఉన్నామా లేదా మనం? అంటే 100 మందిలో ఉన్నా 1000 మందిలో ఉన్నా మనమే. నేను ఆత్మని అని ఎరుకలో ఉంటావు నువ్వు. అప్పుడు నీకు బాహ్య బంధువులు అవసరం లేదు. నాకు తొయ్యట్లేదు, నాకు కాలక్షేపం అవ్వట్లేదు, నేను ఒంటరిగా ఉన్నాను, ఈ ఫీల్ ఇంకా మనకు వస్తుందా? ఒంటరిగా ఉంటే మరీ మంచిది, చక్కగా కళ్ళు మూసేవచ్చు. తోచపోతే మరీ మంచిది, మంచి బుక్ కట్టుకుని స్వాధ్యాయం చేసుకోవచ్చు. నేను ఎప్పుడు ఒంటరితనాన్ని కోరుకుంటాను. తర్వాత ఈ మధ్య బుక్లో చదివాను, జ్ఞాని ఎప్పుడు ఒంటరితనాన్నే కోరుకుంటాడట.
ఎందుకు అంటే వాడు ఎదగాలని కోరుకుంది వాడికి. 10 మంది మన చుట్టూరు ఉంటే మన పనిని మనం టైంని దుర్వినియోగం చేస్తాం. ఆ మాటలు చెప్పి ఈ మాటలు చెప్పి ఈ సొల్లేసి ఆ సొల్లేసి. కానీ ఒంటరిగా ఉంటే ఒక్క నిమిషం కూడా దుర్వినియోగం చేయకుండా సద్వినియోగం చేసుకుంటాం మనం. ఇప్పుడు చూడండి, మనందరం పొద్దుటి నుంచి ఏదో కార్యక్రమంలో ఉన్నాం. ఏదో తినడానికో తాగడానికో రెస్ట్కో అటు ఇటు తిరుగుతున్నాం. కానీ ఈ 3 రోజుల్లో వేస్ట్ మాట మాట్లాడిన వేస్ట్ గాళ్ళ గురించి వదిలేద్దాం. కొంతమంది ఉంటారు ఆ వేస్ట్ మాటలు మాట్లాడి ఈడిట్ట ఆడిట్ట అని పోగొట్టాలు ఉంటాయి, ఇక్కడ కూడా ఉంటాయి. ఎందుకంటే అలాంటి వాళ్ళు ఉండడం మనకు రక్షణ అన్నమాట. ఆ చెత్త మనకు అనిపించింది అనుకోండి, ఇంక చచ్చిన చెత్తను పోగేయం. అంతే, మనకు పాఠం చెప్పడానికి ఇలాంటి వాళ్ళు మన చుట్టూరు ఉంటారు. ఒకసారి పుట్టపర్తి సాయిబాబా స్టూడెంట్స్ క్లాస్ చెప్తూ, ఒక పండు ఉందనుకోండి, ప్రతి పండు పైన తొక్క ఉంటుంది. తొక్క తింటావా అంటే చచ్చిరాట్టడం. ఈ తొక్క లేకుండా పండు ఒకటి ఉంటే తినేయవచ్చు అనుకుంటారు కొంతమంది. అంటే ఆ తొక్కను కూడా ఒలుచుకోవడానికి బద్దకించే బద్దకస్తుడికి. కానీ ఆ తొక్క బాగోదు, కానీ నీకు పండు కావాలి అంటే ఆ పండుగ రక్షణ ఎవరు? తొక్క. అలాగే నీ చుట్టూరు ఈ తొక్కగాళ్ళందరూ ఉంటే నీ విలువ పెరుగుతూ ఉంటాడు. ఆ తొక్కను పక్కనెట్టి నీ విలువ నువ్వు పెంచుకొని పండులాగే ఉండి తీయగా. నీకు అనుక్షణం గుర్తు చేయడానికి నువ్వు చెత్తలో పడకుండా ఆ చెత్త నీ పక్కనే పెడతాడు ఆయన. దూరంగా ఉన్న పనిమాల నీ పక్కకు వస్తాడు, ఫోటో కోసమో లేకపోతే నీ చీర దగ్గర నుంచి చూడాలనో, లేకపోతే నువ్వే మేకప్ వేసుకున్నావా, ఏ లిఫ్ట్కి. మనోళ్ళు లిఫ్ట్కి వేసుకోవట్లేదేమో, ఫోన్లో రక్షించారు. అవి చూడడానికి కూడా వస్తారు మన పక్కకి. మనం ఎప్పుడు ఏమంటాం, ఇంత అవసరమా ఇప్పుడు అనుకుంటాం. ఎందుకు, నీకు ఒకసారి మర్చిపోయిన మాట అని తట్టి లేపుతాడు భగవంతుడు. అంటే నువ్వు జీవితంలో అలాంటి వాళ్ళు చూసాక ఇంకెప్పుడు చెత్త మాటలు మాట్లాడకుండా, చెత్త పనులు చేయకుండా మనం కాపాడుకోవడానికి వాళ్ళు మన పక్కనే పెడతాడు. వీళ్ళు పండుకున్న తొక్కలాంటి వాళ్ళు మన విలువలు పెంచుతారు. ఎందుకు వచ్చారు అనుకోకూడదు, ఎందుకంటే వీడి వరకు నా విలువ పెరుగుతుంది అని. అందుకే ప్రతిదీ కూడా సృష్టిలో ఏది వేస్ట్ లేదు, ఉపయోగించుకునే విధానం మనకి రావాలి. జ్ఞానం ఏంటి లాభం, నాకేం లాభాలు కనిపించట్లేదు. ఆ జ్ఞానం పెరగనుండి నేను ఒకటే చెప్తాను, నీకు చాలా పెద్ద లాభం ఉందంటాను. ఏంటి అంటే, నా పక్కన నించోడవే, మాతో కూడా ఉన్నావు అనుకో, నువ్వు జ్ఞానం అనుకుంటారు. నీకు లాభం ఉన్నా లేకపోయారా, లేకపోతే నా పక్కన నేను నిలబడిస్తానేటి. మాతో ఫ్రెండ్షిప్పే నీకు లాభం, లేకపోతే నాతో ఫ్రెండ్షిప్ చేయడానికి 100 జన్మలు ఎత్తాలి నువ్వు. నేను ధ్యానంలోకి వచ్చాక నేను ఫ్రెండ్షిప్ ఒప్పుకున్నాను. ఎందుకు ఒప్పుకున్నాను, అందరూ ఆత్మస్వరూపులే అని. లేకపోతే తక్కువ వాళ్ళతో మాట్లాడతానా? కారం ఉంది కదా అహంకారం, ఈ కారం మాట్లాడినప్పుడు ఎవరితో అది వాడికి లాభం. ఈ డొక్కుగాళ్ళు పక్కన ఉన్నారనుకో, మనం ధ్యానం చేస్తున్నామని క్వాలిటీ మనకు వచ్చేస్తుంది అన్నమాట. అందుకని అన్ని లాభాలే తీసుకుంటే, తీసుకోకపోతే ఏదీ లేదు. మన స్వస్థితిని పెంచుకోవడానికి, స్వస్థతలో ఉండడానికి ధ్యానం అందరికీ అలవాటు అవ్వాలి. అయితే మహాత్ములు 5గా విభజించారు ఈ స్వస్థతల్ని. 1 శారీరక స్వస్థత, 2 మానసికపరమైన స్వస్థత, 3 బుద్ధిపరమైన స్వస్థత, 4 సమాజపరమైన స్వస్థత, 5 ఆత్మపరమైన స్వస్థత. ఇన్ని లాభాలు ఉన్నాయి. గ్రూపులు అన్నమాట ఇవి. 5 లాభాలు అనుకోకుండా 5 గ్రూపులుగా విడదీశారు వాళ్ళు. అంటే 5 అనుకుంటే మళ్ళీ పడిపోతారు. ఇప్పుడే బోల్డ్ అంటున్నారు, మళ్ళీ చెప్తానమ్మా. శారీరకపరమైన స్వస్థత, మానసికపరమైన స్వస్థత,
బుద్ధిపరమైన స్వస్థత, సామాజికపరమైన స్వస్థత, ఆత్మపరమైన స్వస్థత. ఈ 5 ప్రతి వాళ్ళ జీవితంలోని మెయిన్ అన్నమాట. ఏంటి అంటే ముందు శారీరకపరమైన స్వస్థత. ఫస్ట్ మనము గురువు దగ్గరికి వెళ్ళగానే ఏం చెప్తాడు? నువ్వు శరీరం కాదు ఆత్మ అంటాడు. నేను శరీరం అనుకుంటే ప్రతి చిన్నదానికి బాధ వచ్చేస్తుంది. ప్రతి చిన్న విషయానికి చూడండి, ఇది ఇలా ఉంది, అది అలా ఉంది, ఇది ఇలా ఉంది, తలకాయ నొప్పి వచ్చింది, కాళ్ళ నొప్పి వచ్చే, తలనొప్పి వచ్చింది, ఎన్ని నొప్పులో ఉంటాయి. నిజంగా ధ్యానం లేకపోయేటోడికి ఈ పాటికి నా దగ్గర చాలా నొప్పులు ఉండేవి. ఇప్పుడు నొప్పులు ఉంటాయి కానీ పట్టించుకోరు. మనం పట్టించుకోవడం మూలంగా ఏమీ లేవనుకుంటారు కదా. కర్మ ఉన్నప్పుడు ఉండవు ఏటి నొప్పులు, ఎవడతాడో చెదగొట్టుండో. ఇప్పుడు మనకు తలకాయ నొప్పి ఎక్కువైపోతుంది, అంతే కదా. చేసిన కర్మ అనుభవించకుండా ఎక్కడ పోతుంది? ఇవన్నీ మనమే తెచ్చుకున్నామని మనకు అర్థమయ్యాక నొప్పి వచ్చినా నోరు మూసుకుని ఊరుకుంటాం, భరిస్తాం, సహిస్తాం. ఎప్పుడైతే గురువు నువ్వు ఆత్మవి శరీరాన్ని కాదన్నావో అప్పుడు ఏమవుతుందంటే దాన్ని నువ్వు ఎప్పుడైతే పట్టించుకోవడం తగ్గించుకున్నావో అప్పుడు నీకు ఓర్చుకునే శక్తి వస్తుంది. మనకి దాన్ని పట్టించుకుంటేనే బెగ్గ వస్తుంది. నాకు అందుకే ఎవరైనా అమ్మ ఎంత కష్టపడుతుందంటే కష్టమా పాడ కాలక్షేపం చేస్తున్నాను అనుకుంటాను నేను. ఎందుకంటే ఇదంతా నా కాలక్షేప పనే కానీ కష్టమైన పని కాదు. మీరు అనుకుంటారు, లేకపోతే టైం కిల్లింగ్ పనులు చేస్తాం, వాళ్ళతో ఫోన్లు, లేకపోతే వాళ్ళ ఫోన్కి మనం సమాధానాలు చెప్తూ. ఇప్పుడు నేను ఫోన్ ఎత్తను. ఎందుకు ఎత్తను అంటే వాళ్ళు అనుకోవాలి నేను క్లాస్లో ఉన్నానని. పాడు క్లాసులో వాళ్ళకాడు కాదు, అప్పుడు కూడా ఎత్తను. ఇది ఒక వంక దొరుకుతుంది నాకు. ఎందుకంటే వాళ్ళ కష్టాలన్నీ చెప్పి టపక్క మనం ఫోన్ ఎత్తేస్తారు. ఈ కష్టాలన్నీ విన్నాక మనకు కష్టాలు ప్రారంభమవుతాయి కదా. ధ్యానంలో కష్టాలు వస్తాయి అప్పుడు. వినకపోతే గొడవ లేదు, ఇది ఎప్పుడూ దొరకదు బాబు అనుకుంటారు. ఇంకా గ్రేట్, ఖాళీ లేననుకుంటారు, అంతా ఖాళీయే. ఇలాంటి నాటకాలు చాలా వేస్తాను. ఎవరి నేరాలు వినకూడదు అనుకుంటే ఫోన్ ఎత్తడం, మిస్డ్ కాల్ చూసి చెయ్యను. మా ఆయన తిట్టుకుంటారు. అందుకే నేను ఏ ఊరైనా వెళ్తే నాకు ఫోన్ చేయరు. నేను ఎవరింట్లో దిగాను, ఎవరు కూడా ఉన్నా, నా మధుగాడికో శ్రీకాంత్కో నన్ను తీసుకెళ్ళాడుకో ఫోన్ చేసి మా ఆవిడకోసారి ఫోన్ ఇవ్వండి అంటారు. ఎందుకంటే నేను ఎత్తనని ఆయనకు కూడా తెలుసు. ఎందుకంటే తప్పించుకోవడానికి ఇలాంటి పనులు చేస్తూ ఉంటాను అనమాట. అంటే ఇక్కడ ఏంటి అంటే ధ్యానం మీద పిపాస, ఆసక్తి మనకి పెరిగినప్పుడు మనము ఎంతసేపు మన టైం స్పాయిల్ చేసే పనులు మనం ఎప్పుడు చెయ్యం. ఇప్పుడు నీకు వాళ్ళ ఫోన్ ఎత్తి వాళ్ళ కష్టాలు విని నువ్వు అదే ఆలోచిస్తూ ధ్యానం ఎగదొబ్బితే కొన్నాళ్ళకి నీ రోగగ్రస్తమైన శరీరం రోగంలోనే ఉంటుంది తప్పించి యోగంలో ఉండదు. అందరి కష్టాలు మనం ఏంటంటే ఆడేం చేసుకొచ్చాడు, ఆడ అనుభవించక మనం ఎందుకు అనుభవించాలి? తెచ్చుకున్నవాడు అనుభవించడం సహజం, కానీ విన్నవాడు కూడా అనుభవిస్తున్నాడు ఈ మధ్య. అయ్యో పాపం, అయ్యో పాపం, అయ్యో పాపం అనుకుంటే అదో గోల. ధ్యానం పెరిగాక ఏమవుతుంది? తెచ్చుకున్నాడు అనుభవిస్తాడు. ఆడ తెచ్చుకున్న ఆడ అనుభవించాలి కదా. అందుకే మా ఆయనకు అంత అయినా సరే నేను ఆడలేదు. పైనుంచి ప్లానింగ్ చేసుకుని వచ్చాడు. ఇంకేడుపెందుకు, కొంత అనుభవిస్తే పోద్ది కదా, లేకపోతే మళ్ళా జన్మకు పోస్ట్ పోన్ చెయ్యాలి. అయిపోతుంది కదా ప్రక్షాళన, అయిపోయింది. మన ధైర్యమే మన బలం. ఆ ధైర్యం కోల్పోయినాడు అన్నీ కోల్పోతాయి. ఇప్పుడు శారీరకంగా ఎందుకు మనం ఆరోగ్యంగా ఉన్నట్టున్నామంటే మన దృష్టి శరీరం మీద లేదు. సాధన చేస్తున్నాము అంటే మన దృష్టి ఆత్మ మీద ఉన్నట్టే. జ్ఞానం పెంచుకోవాలని అనుకుంటున్నామంటే ఆత్మ మీద ఉన్నట్టే. అందరికీ ఉన్న బాధలు మనకి ఉన్నాయి, అందరికీ ఉన్న రోగాలు మనకి ఉన్నాయి, అందరికీ ఉన్న కష్టాలు మనకి ఉన్నాయి. కానీ శరీరానికి విలువిచ్చినంతసేపు ఏ ఆభరణాల్లో మనం పట్టుకుని వదలట్లేదు ఈ రోగాలన్నీ. దానికి విలువ ఇవ్వడం మానేసాక చిచ్చి ఇంకో ఇల్లు ఎత్తుకుంటాను ఇంకో చోట పోతున్నాయి. ఎందుకంటే దానికి విలువ ఇవ్వట్లేదు. మర్యాద చేయి చుట్టం మన ఇంట్లో ఉంటుందా?
వెళ్ళిపోద్ది కదా. ఇది కూడా దాన్ని మర్యాద చేయట్లేదు. నాకు వచ్చింది అనట్లేదు మనం. వచ్చిన చుట్టూ వెళ్ళినట్టే వచ్చిన రోగం పోతులే. అంటే ఏమైంది? నీ దృష్టి మారింది. దృష్టి మారేటప్పటికీ నీ శరీర రుగ్మత నీకంత బాధ పెట్టట్లేదు. అప్పుడు ఏమైంది? నువ్వు సాధన చేస్తున్నావు. నీ ఆత్మశక్తి పెరిగినప్పుడు ఏమైంది? ఇక్కడ ఒకటే గమనించండి. సాధన మనం చేసే కొద్దీ ఆత్మశక్తి పెంచుకున్న దగ్గర నుంచి నీకెక్కడ పార్ట్ వీక్గా ఉందో ఆత్మ చేసే పని ఏంటంటే నీ ఎనర్జీస్ని అక్కడ పంపిస్తుంది. అది ఎవరికీ తెలియని సీక్రెట్. అది తగ్గిపోయిందంటే ఆత్మ లోనుండి లీడర్షిప్ అదే. లీడర్ ఏం చేస్తుంది? ఏ బెంచ్ మీద ఎవడ కూర్చోవాలో చూస్తుంది. అవునా కదా? లీడర్ని ఎందుకు పెడతారు టీచరు? క్లాస్లో పిల్లలు అల్లరి చేయకుండా డిసిప్లిన్గా ఉండడానికి, ఏ బెంచ్ ఎవడ ప్లేస్ పక్క ప్లేస్ ఆక్రమించకుండా ఉండడానికి మీరు టీచర్లు ఉన్నారు కదా. అవునా కదా? అందరూ స్టూడెంట్లు చిన్నప్పుడు. అంటే ఆత్మ ఏం చేస్తుంది? అక్కడ శక్తిని సంపాదించాక నీ బాడీలో ఎక్కడైతే వీక్ పాయింట్ ఉంటుందో ఈ ఎనర్జీస్ని అక్కడికి పంపిస్తుంది. అది డబ్బు లేని కూతురికే కదా అమ్మ దొంగతనంగానే బోర్డు మూసేస్తూ ఉంటుంది. డబ్బున్న కూతురికి బాగానే ఉంది అనుకుంటుంది. అలాగే ఏ పార్ట్ నీకు వీక్గా ఉందో, బాధగా ఉందో అక్కడికి ఎనర్జీ వెళ్ళిపోతుంది. అది అక్కడ సెటరేట్ చేసుకుంటుంది. అందుకే ఏమవుతుంది? జ్ఞానంలో ఆరోగ్యం. ఎందుకు ఆరోగ్యం వచ్చిందో చెప్పట్లేదు. ఇది పని జరుగుతుంది అక్కడ. ఈ ప్రాసెస్ జరుగుతుంది అక్కడ, జరిగేది అది. అందుకే నువ్వు సాధన చేసేటప్పుడు నీకు బాగోవాలి కాదు, ఆటోమేటిక్గా బాగుంటుంది. దానికి మళ్ళీ ఓ సంకల్పం పెట్టి కూర్చోక్కలా. సంకల్పం అంటే ఏంటో తెలీదు, సంకల్పం పెట్టుకోవడం అంటే ఏంటో తెలీదు, దేన్ని సంకల్పం అంటారో తెలీదు. అవతారాలన్నీ ఓ సంకల్పంతో భూమి మీదకి వస్తాయి. ఏంటి? దుష్ట శిక్షణ, ధర్మరక్షణ. అది వాళ్ళ గోల్. దాన్ని సంకల్పం అంటారు. కోరికలను ప్రతిదీ సంకల్పం అనకూడదు. కోరికకి సంకల్పానికి తేడా తెలియదు మనకి. ఎందుకు తెలియట్లేదు? అంత బుర్ర లేక, మనకు చెప్పేవాళ్ళు లేక. ఉంటే తెలిసేది. అంటే విశ్వ కళ్యాణం కోసం నువ్వు చేసే ప్రతి పని నీ సంకల్పం చేసుకుని అక్కడ నీ ప్లాన్ చేసుకుని భూమి మీదకి వచ్చినప్పుడు, నీ సాధన ఉన్నప్పుడు అవి చేయగలుగుతావు. పత్రికారు గొప్ప సంకల్పంతో భూమి మీదకి వచ్చాడు. ఈ భూమి మీద ఏ జీవి అర్ధాయిస్తూ చావకూడదు, అందరూ ధ్యానులు అవ్వాలి. అదే ఆయన సంకల్పం. వచ్చాడు, కృషి చేశాడు, వెళ్ళిపోయాడు. మనం కూడా ఆయన పనిలో భాగస్వామ్యం అవుతామని సంకల్పంతోనే వచ్చాము ఇక్కడికి. లేకపోతే ఇంత ధ్యానం నేర్చుకోము, ఇంత సాధన చెయ్యము, ఇంత ప్రచారానికి ముందుకు రావు. అవునా కదా? హాయిగా టీవీ పెట్టుకుని పక్కన డబ్బా పెట్టుకుని తింటూ చూడక ఈ గోలెందుకు? ఈ రోడ్ల మీద పడి పెళ్ళం చేయకపోతే, అమ్మ చేయకపోతే బజార్లో బోర్డు దొరుకుతున్నాయి. టీవీ మీద కూర్చుంటే బోర్డు కాలక్షేపం. తింటూ చూస్తే ఇంకా బాగుంటుంది. ధ్యానంలోకి వచ్చాకే టీవీకి రెస్ట్, డబ్బాలకి రెస్ట్. అవునా? నోటికి రెస్ట్. అదనమాట. ఎన్ని లాభాలు! ఈ డబ్బులు ప్రయాణానికి అయిపోతాయి మనకి, ఏమి ఆగో. మనకి అవి ఏం పెద్ద లెక్కలా అనిపించలేండి ఆ ఖర్చులు. ఏంటంటే శారీరక స్వస్థత ఫస్ట్ది. అది ఉంటే కానీ మనం ఏ పని ముందుకు చెయ్యలేమండి. శరీరం బాగుంటేనే మనం ఏ పనైనా హుషారుగా చేస్తాం. గమనించుకోండి, ఎప్పుడు శరీరాన్ని చాలా జాగ్రత్తగా మనం ఉంచుకోవాలి. దీన్ని అసలు నిర్లక్ష్యమే చేయకూడదు. ఆరోగ్యంగానే ఉంచుకోవాలి. ఆరోగ్యంగా ఉంటేనే కదా. కొట్టాలారండి అంటే అబ్బా మొన్నే భీమవరం వెళ్ళాం, మళ్ళా కొట్టాలా? 36 మెలికలు తిరిగి ఉంటే నీ శరీరం ఇంకా ఫ్లెక్సిబుల్గా లేదు. అక్కడేదో డిస్కౌంట్ షాప్ ఉందట, దానికి వెళ్ళిపోయావు. రేపు ఇంకో డిస్కౌంట్ షాప్ ఉంటే ఖాళీ లేకుండా తిరుగుతావు.
అవునా కదా? మరి భీవరలో ధ్యానం అయిపోయి కొఠాలడానికి 36 బెలుకలు ఎందుకు తిరుగుతున్నావు అంటే ఏంటి? అటు డబ్బు బాధ, ఇటు శరీరం తిప్పలేక బాధ, మళ్ళీ రాజలక్ష్మి నాగరావు గారు వస్తే గంటలు గంటలు ధ్యానంలో కూర్చోలేని బాధ. ఇన్ని బాధలు ఉండే మానేసి ఇంట్లో కూర్చుంటే బ్రహ్మాండం. ఊరికే వచ్చేస్తుంది సత్యలోకంలోకి ఎంట్రన్స్. గోల్ ఏమో సత్యలోకం. ఎవరైనా సత్యలోకంలోకి వెళ్తారంటే చాలా టప్ 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 అని అందరూ చేతులు ఎత్తేస్తారు. మరి దానికి ప్రయత్నాలు భూమి మీద జరుగుతున్నాయనే ఇది ఉండాలి కదా. నేచర్ నా ముందు ఇన్ని పెడుతుంది అవకాశాలు. ఆ అవకాశాలను మనం ఉపయోగించుకోవాలి కదా. చెప్పండి, ఉపయోగించుకోవాలా లేదా? ఉపయోగించుకోకపోతే మనం ఇంకా మూర్ఖులమే. ఉపయోగించుకునే పరిస్థితులు కూడా నీ చుట్టూరు రాలేదు అంటే ఇంకా ఎక్కడో లోపం ఉంది నా సాధనలో కానీ, నా పనిలో కానీ. నాకు ఇంకా కర్మబంధాలు ఉన్నాయని మీకు మీరు అర్థం చేసుకోవాలి కదా. అంటే ఏంటి? శరీరాన్ని కూడా అశ్రద్ధ చెయ్యవద్దు. నేను ఎప్పుడు చెప్తాను, శరీరం ముఖ్యం కాదు, ఆత్మ ముఖ్యం. పాపం ఆత్మేమో ఈ శరీరాన్ని తీసుకొచ్చింది, తెచ్చుకుందా లేదా? మరి తెచ్చుకుని దీన్ని నిర్లక్ష్యం చేస్తే, దీన్ని నిర్లక్ష్యం చేసేది మీ మనసు. ఏదో ఆఫ్ నాలెడ్జ్ బుర్రకెక్కి ఆత్మ ముఖ్యమే, కరెక్టే. ఆత్మ లేని శరీరం ఏ పని చేయలేదు, శరీరం లేని ఆత్మ ఏ పని చేయలేదు. చేయగలదా? అది ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడానికే ఈ శరీరం తెచ్చుకుంది. ఒళ్ళు కప్పుకోవడానికి చీర కావాలి, ఆత్మని కప్పడానికి దేహం కావాలి. మరి ఈ దేహాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నామంటే సరిగ్గా అర్థం కాక. అందుకే గమనించండి, మహాత్ములు ఒక మాట అన్నారు, ఆత్మ లేని శరీరం శవం, శరీరం లేని ఆత్మ దెయ్యం. మరి దెయ్యాలు అంటారు శరీరాలు లేకపోతే, అవునా? మరి ఆ శరీరం ఇక్కడ కాలిపోయి సూసైడ్ చేసిన ఆత్మలన్నీ తిరుగుతున్నాయి. దాన్ని ఆత్మాని గౌరవం పదంతో పిలవరు ఎవరు, దెయ్యం దెయ్యం అంటారు. అందుకే రెండు కలిస్తే జీవుడు. మరి రెండు ఉండాలి మానవుడైతే. అందుకే దీన్ని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకుండా చక్కని సాధన చేస్తూ, చక్కని ఆహారం తింటూ, చక్కని జ్ఞానం పెంచుకుంటూ ఉంటే ఇది ఎంతో వైభోగాన్ని తెచ్చి పెడుతుంది మనకి. ఎప్పుడైనా పలానా వ్యక్తి గొప్పవాడు అంటారు కానీ పలానా ఆత్మ గొప్పది అని ఎవడైనా అంటున్నారంటే, సాయిబాబా గొప్పోడు అంటారు, రమణ భగవాన్ గొప్పోడు అంటున్నారు. రమణ భగవాన్ ఆత్మ గొప్పదని అర్థమవ్వాలే తప్పించి పేరుతోనేగా మాట్లాడుతున్నారు. అంటే ఏంటి? ఆత్మకి ఎంత విలువిస్తావో శరీరానికి కూడా నువ్వు అంత విలువిచ్చి జాగ్రత్తగా కాపాడుకోవలసిందే. శరీరం లేని ఆత్మ ఏది కూడా డెవలప్మెంట్ లేదు. దీనితోనే సాధన చెయ్యాలి, ఈ ఇంద్రియాలతోటే జ్ఞానం పొందాలి. నీకు చెవులు వినబడకపోతే ధ్యానం వచ్చి లాభం ఏంటి? ఆడి పెదాలు కదులుతాయి కానీ సౌండ్ నీకు కలదు. అన్నీ పని చేయాలి, అన్నీ కరెక్ట్గా ఉండాలి. ఆ శరీరానికి పెద్ద ప్రాముఖ్యం లేదండి, ఆత్మ ఉంటే చాలంట. నీ బొంద ఉండాలి. ఏం సాధన చేస్తాం? ఏం చేస్తుంది ఆత్మ? శరీరాన్ని కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలి. కాపాడుకుంటే ఎంత సాధనైనా చేయడానికి అది అనుకూలంగా ఉంటుంది. అందుకే ధ్యానం ఏమిటి అంటే శారీరక స్వస్థత, దాని ముందు లాభం. తీవ్రంగా మనం సాధన చేసాం, సాధన చేసినప్పుడు పెరుగుతున్న కొద్దీనండి మనకు బాహ్య దృష్టి తగ్గిపోద్ది. మన పక్కనే ఏంది జరుగుతున్నా మనం ఏమీ పట్టించుకోకుండా ఉంటాం. మన సోద మంది, మన గోల మంది.
అలా పట్టించుకోకుండా ఉన్నప్పుడే మనకు ధ్యానం చక్కగా కుదురుతుంది. కృష్ణుడు చనిపోతున్నప్పుడు లాస్ట్ బోధ ఉద్ధవుడికి చేశాడు. అదే ఉద్ధవ గీత, దొరికితే చదవండి. అక్కడ కృష్ణుడు నాకు ఏదైనా చెప్పు, నువ్వు వెళ్ళిపోతున్నావు అంటే అప్పుడు కృష్ణుడు చెప్తాడట, నువ్వు బయట నుంచి వచ్చావు, నీకు మంచి దాహంగా ఉంది, నువ్వు లోనికి వెళ్ళి మంచినీళ్ళు తాగడానికి వెళ్ళినప్పుడు నీ భార్య ఏదేదో చెప్తూ ఉంటుంది. నువ్వు వింటున్నావు అనుకున్నావు చెప్తోంది, కానీ నీ దృష్టి దేని మీద ఉంది? మంచినీళ్ళ మీద ఉన్నాయి. నువ్వు గటగట మంచినీళ్ళు తాగాక అప్పుడు మళ్ళా అంటావు, ఇప్పుడు చెప్పు, ఇందాక నుంచి ఏదోదో చెప్తున్నావు కదా అంటావు. అంటే ఏమైంది? దృష్టి పెట్టి వినని మూలాన్ని ఆ మాటలు వీళ్ళలోకి ఎక్కలేదు. అలాగే నీ పక్కన ఏది జరుగుతుందా నువ్వు దృష్టి పెట్టకపోతే ఏది నీలోకి రాదు, నీ సాధన నీకు సరిపోతుంది. ఎంత చక్కని ఉపమానం చెప్పాడు చూడండి. మరి ఈ భూమి మీద నువ్వెలా జీవించాలి అంటే ఏది నాది కాదు, అంతా పరమాత్మదే. నువ్వెవరింటికైనా వెళ్ళావు, వెండి కంచంలో భోజనాలు పెట్టారు, నువ్వు భోజనం మాత్రమే చేసి ఇంటికి వస్తావు, అంతేనా? కంచం పట్టుకొచ్చి వస్తావా? కంచం పట్టుకొస్తే పోలీస్ స్టేషన్లో పడేస్తారు. అలాగే ఈ సృష్టిలో నేను ఎన్ని అనుభవించినా పదార్థం నాది, కానీ యథార్థంగా ఏమీ పట్టుకెళ్ళను. ఏం పట్టుకెళ్తావు? అంతా భగవంతుడిదే. వెండి కంచంలో భోజనం పెడితే భోజనం మాత్రమే నువ్వు తినాలి, కంచం పట్టుకెళ్ళిపోతానంటే కుదరదు. అలాగే ఈ భూమి మీద అంతా భగవంతుడిదే కాబట్టి అనుభవించడానికి మాత్రమే హక్కు ఉంది, కానీ కూడా పెట్టుకెళ్ళేది ఏదీ లేదు. కాబట్టి దేని మీద మమకారం పెంచుకోకు. ఎంత అద్భుతమైన బోధండి, అంత సింపుల్ ఉపమానాలతో చెప్పాడు కృష్ణుడు. ఉద్ధవుడికి కాదండి, మనలాంటి మొద్దులకి. ఈ బోధలన్నీ మన కోసమే ఒకరికొకరు చెప్పుకున్నారండి, అంతే కదా. ఎన్ని విషయాలు రేపు కలియుగంలో జనాలకు అవసరమని ఇవన్నీ చెప్పి మీరు తర్వాత రాసి పెట్టండి, మిగతా వాళ్ళు చదువుకుంటారు అన్నాడు ఆయన. అట్లాగా మనము ఇవన్నీ మనవి కాదు అనుకున్నప్పుడు ఏ బాధ లేదు. సాధన చక్కగా 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 చేసి పెట్టుకో. నిజంగా మందా అండి, మన తాతల నుంచి తండ్రులకు వచ్చింది, తండ్రుల నుంచి మనకు వచ్చింది, మన నుంచి పిల్లలకి వెళ్ళిపోతుంది. ఏది మనది? ఏది మనది కాదు. అనుభవించడానికి హక్కు ఉంది, కానీ చచ్చిపోయినప్పుడు ఇల్లును మూట కడదామంటే కుదరదు, కారును పట్టుకుపోదామంటే కుదరదు. సత్యలోకంలో ఇలాంటి కారు ఉంటుందో లేదో పట్టుకెళ్దామంటే అవకాశం లేదు, ఏ అవకాశాలు లేవు, అన్నీ ఇక్కడే. ఉన్నన్నాళ్ళు అనుభవించమనే చెప్పాడు ఆయన, పర్మిషన్ ఇచ్చాడు, అంతవరకే. పట్టుకెళ్ళే దారులన్నీ మూసేశాడు, ఎక్కడా లేదు. ఇప్పుడు అర్థమైందా? అలా జీవించగలిగితే ఇప్పుడే హ్యాపీ. నువ్వు ఇలాంటి ఆలోచనలు పెట్టుకున్నప్పుడు ఏ బాధలు ఉంటాయి మనకి? శారీరకంగా ఆరోగ్యంగా ఉంచుకుంటూ మానసిక స్వస్థత ఎలా వస్తుందంటే ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలి. నాది అనుకుంటే బంధం, నాది కాదు అనుకుంటే మోక్షం. ఇది నాది అనుకున్నప్పుడు దానితో నువ్వు బంధంలో పడిపోతావు. మీరు అనుకోండి, నా బిడ్డ, నా భర్త, నా ఇల్లు, నా కారు, నా ఆస్తి, నా 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 అనుకున్న నాళ్ళు బంధం. అందుకే పత్రికారు అనేవారు, నామాలు వదిలేయని. నాది మాది రెండు వదులుతో మోక్షంలో ఉన్నట్టే. నువ్వు ఇచ్చేస్తావంటే ఏమో తంతాడు కొడుకు, ఆడితే మనం అనుభవించాలి. కానీ అమ్ముతానంటే మా నాన్న ఇప్పుడు ఎంతే, మా నాన్న ఇప్పుడు ఎంత అంటాడు. అంతే కదా. మన కడుపును పుట్టినందుకు
వారసులు వాళ్ళు. మనకేమీ లేదు, అనుభవిస్తాం. తర్వాత ఆడు అంతే అంతే సర్కిల్ అలా తిరుగుతూనే ఉంటుంది. అందుకే ఒకసారి ఒక వ్యక్తి, ఒక రైతు వాళ్ళ స్నేహితుడిని తీసుకెళ్ళి పొలం చూపిస్తే అదిగో ఆ కనిపించే చెట్ల వరకు నాది అన్నాడట. పొలం పక్కున నవ్విందంట. మొన్న వీడి ముత్తాత వచ్చి నాదన్నాడు, తర్వాత వీడి తాత వచ్చి నాదన్నాడు, తర్వాత వీడు నాన్న వచ్చి నాదన్నాడు, వీడు అందరూ నాది నాదంటారు, ఎందుకే నేను ఎవరి సొత్తు నాకు అర్థం కావట్లేదు. ఎంతమంది యజమానులు నాది 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 అంటారు. ఎందుకంటే ఎవరి సొత్తు అంటే మనకు తెలుసు పరమాత్మ సొత్తు, వారసుడు ఆయనే, ఆయనదే ఆస్తి. మనం ఊరికే చెప్పుకుంటాం నాది 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 అని, అంతే కదా. ఇవన్నీ తెలుసుకున్న రోజునే కొంచెం కొంచెంగా మమకారాల్ని వదులుకోగలుగుతాం. అప్పుడు ప్రశాంత చిత్తులం అవుతాం. మనకి అనారోగ్యాలకి మూడొద్దులు కారణం ఏంటంటే ఈ ఆలోచనలేనండి. ఇప్పుడు బీపీ ఎందుకు వస్తుంది? ఆలోచించాల్సిన దానికంటే ఎక్కువ ఆలోచించేస్తున్నాం. అదే ధ్యానంలోకి వచ్చాక ఎందుకు కంట్రోల్ అవుతుంది? ఏది నాది కాదని అర్థమైంది కాబట్టి. నాది అనుకుంటూ బీపీ తెచ్చుకుంటాం. పక్కన తమ్ముడు ఏం దొబ్బుతాడా, అన్నయ్య ఏం దొబ్బుతాడా, అక్క ఏం పట్టుపోద్దా, చెల్లి ఏం పట్టుపోద్దా అని. అప్పుడు బీపీలు పెరిగాయి ప్రాపంచిక జీవితంలో. ఆధ్యాత్మిక జీవితంలో ధ్యానంలోకి వచ్చేది బీపీ తగ్గకే ఉంటుంది. ఏది నీది కాదని తెలుసున్నాక దేని గురించి ఆలోచించవు. అందులో పత్రిక చెప్పారు, వస్తే రాని, ఉంటే ఉండని, పోతే పోని అని. ఇంక మరీ ధీమా, అంతే కదా. రావాల్సి ఉంటే వస్తుంది, ఉండాల్సి ఉంటే ఉంటుంది, పోవాలంటే పోద్ది. ఇంక దేనికి ధీమా పడతాం, దేనికి ఆలోచిస్తాం, దేనికి టెన్షన్ పడతాం? నాది అనే బంధం నీకున్నంతసేపు నీకు టెన్షన్లు, బాధలు, కష్టాలు అన్నీ తప్పవు. ఈ మనసుకున్న ఆందోళనలే రోగాల రూపంలో శరీరం మీద ప్రభావం చూపిస్తాయి. నీ మనసులో ఉన్న ఆందోళనలే నీ శరీరం మీద ప్రభావం చూపిస్తున్నాయి. మీరు చూడండి, ఏ ఆలోచన లేదనుకోండి, చాలా ప్రశాంతంగా నిద్రపోతారు. ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఆలోచిస్తున్నాం అనుకోండి, ఇంకా రాత్రి అంతా నిద్రపట్టదు. ఎందుకు? మీ అబ్బాయిని ఎంత ట్రాయించారు, రేపు ఎల్లుండో రిజల్ట్స్ వస్తాయి. ఓ 4 రోజులు తల్లిదండ్రులు పడుకోరు. ఎందుకంటే ర్యాంక్ వస్తుంది, పాస్ అవుతాడు, ర్యాంక్, ఏ ర్యాంక్ వస్తుంది, సీట్ వస్తుంది తర్వాత. ఇలాంటి ఆలోచనలతో నిద్రే పట్టదు కదా. చాలామంది తల్లిదండ్రులకి సమస్య ఉంది. కానీ నేను ఎంత ఆందోళన పడ్డా జరగాల్సింది జరుగుతుంది అని ధ్యానంలో కూర్చోండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది మనసు. నువ్వు ఆందోళన పడినందువల్ల ర్యాంక్ పెరిగిపోదు, ఆందోళన లేకుండా ఉన్నా అది తగ్గిపోదు. ఇది ఎవరికి ధీమా వస్తుంది? ధ్యానం చేసేవాడికి ఆ ధీమా. ఆడు లైఫ్లో ఏ డిజైన్ చేసుకొచ్చాడో అదే అవుతాడు. నువ్వు డాక్టరు, కలెక్టరు, ఏదో కోరికలు ఉంటాయి, కానీ వాడు లైఫ్ డిజైన్ చేసుకుని వచ్చేసాడు. ఆడు ఏమవ్వాలనుకున్నాడో అది అయ్యే తీరుతాడు. కానీ నువ్వు అనుకోకుండా ఉంటే నీ మనసు చాలా స్వస్థత స్థితిలో ఉంటుంది. అనుకోబట్టికే కదా బాధ. ఇలా అవ్వాలని ఒక లిమిట్ రాసుకున్నాం కాబట్టే బాధ. నువ్వు డాక్టర్ అవ్వాలనుకుంటాడు, ఇంజనీర్కి ఇంట్రెస్ట్ ఉంది, అప్పుడు నీకు బాధే, అంతర్యుద్ధం అది. నా కొడుకులు గారంగా పెంచాను, నా మాట వినట్లేదు, ఇదే గోల ఉంటుంది. నువ్వేమీ అనుకోకు, జరగాల్సింది జరుగుతుందని ధీమాగా కూర్చో, జరిగే తీరుతుంది. ధ్యానం ఒకటి చేస్తే నిర్ణయం ఆయన మీద పారేస్తే ఆయన నిర్ణయాలకు అడ్డుగా వెళ్ళి నిర్ణయం చేస్తున్నాం కాబట్టి ఈ బాధలు. ఏది జరిగినా యాక్సెప్ట్ చేస్తాను అనే మనస్తత్వం నీకు వస్తే ఏ బాధ లేదు. ఆ యాక్సెప్టెన్సీ లేదు మనకి, యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం. నేను అనుకున్నట్టే నా జీవితం జరగాలి అనుకున్నావు కాబట్టి నీ మనసు ఎప్పుడు స్వస్థతలో లేదు. ఆ ధ్యానంలోకి వచ్చాక నీకు తెలియాలి, జరగాల్సిందే జరుగుతుంది. జరగలేనిదంటూ ఉంటే నువ్వు అనుకున్నా జరగదు.
నువ్వు ఒకసారి అక్కర్లేదనుకుంటా, అది నీ ముందు వచ్చి కూర్చుంటుంది. దాన్ని యాక్సెప్ట్ చెయ్యి, చాలా ప్రశాంతంగా ఉంటుంది జీవితం. ఇప్పుడు మనకు వచ్చే రోగాలు, బీపీలు, షుగర్లు చాలా మటుకు మన శరీరంలో 10% కర్మ వల్ల వస్తే 90% మానసిక ఆందోళన వల్లే రోగాలు వస్తున్నాయి. 90%. 100 years కింద ఇన్ని హాస్పిటల్స్ లేవు. మరి ఇప్పుడు రోజుకో కొత్త స్పెషలిస్ట్ వస్తాడు బోర్డు ఇట్టేసుకుని. ఎంతమంది పెరుగుతున్నారో మన ఒంట్లో కూడా అన్ని రోగాలు ఉంటాయి, కొత్త కొత్త రోగాలు. ఏ రోగం లేదనుకోండి, డిప్రెషన్ అనే రోగం వస్తుంది. ఎందుకంటే ఎక్కువ ఆలోచించి డాక్టర్ దగ్గరికి వెళ్తే నిద్ర మాత్రం ఇస్తాడు, పడుకున్నంతసేపు పడుకుంటుంది, లేచాక ఇంకా వస్తుంది పిచ్చి. ఎందుకంటే నరాలు బలహీనమైపోతాయి. బలహీనమైపోయి ఏమవుతుంది, కోపం పెరుగుతుంది. ఇంక లేని కొత్త రోగం ఏంటంటే కనిపించిన వాళ్ళు అందరినీ తిట్టడం. ఎవడు దొరుకుతాడు? బకరాగాడు అయితే మొగుడు, లేకపోతే పెళ్ళలు, లేకపోతే పిల్లలు. ఈ ముగ్గురే బకరాగాళ్ళు. ముందు ఫ్యామిలీ బకరా అవుతుంది, తర్వాత పక్క వాళ్ళు అవుతారు. ఇవన్నీ ఎందుకు వచ్చాయి? ధ్యానం చేసినా సరి అయిన జ్ఞానం వినకపోతే, సరి అయిన జ్ఞానం తెలుసుకోకపోతే నష్టపోతాం. ఇది నిజంగా మన రవ్వల నెక్లెస్ కంటే కూడా చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలండి దీన్ని. ఈ పార్ట్ వాల్యుబుల్గా ఉన్న కట్టల కంటే, పొలం దస్తావేజుల కంటే, ఇల్లు దస్తావేజుల కంటే చాలా జాగ్రత్తగా వస్తుంది బాడీలో ఈ పార్ట్ అండి. ఇది బాగుంటే అన్నీ బాగుంటాయి. మొత్తం ఈ 90% బాగుంటుంది. అది ఖర్చు లేని పని కదా అని ఆలోచిస్తూ కూర్చుంటారు కొంతమంది. పాపం డబ్బెట్టు కొనక్కర్లేదు కదా, చాలా బాగా ఆలోచిస్తూ ఉంటారు. ఇలా ఉంటే బాగుండు, అలా ఉంటే బాగుండు. నువ్వు ఆలోచించి బాగున్నాయి ఏమీ నీ జీవితంలో రావు. ఇదో కొత్త జబ్బు అన్నమాట. ధ్యానం చేసేవాడు, గురువు దగ్గర సరి అయిన జ్ఞానం పొందేవాడు, నాకు కావలసినవి, నాకు రావాల్సినవి, నా ప్రాప్తంలో ఉన్నవి నాకు వచ్చే తీరుతాయి. నాకు నేను అనుకున్నవి రాలేదు అంటే, నేను భూమి మీదకి వచ్చినప్పుడు నేను అది డిజైన్ చేయలేదు, నేను ఇలాగే డిజైన్ చేసుకున్నా. అందుకే ప్రణాళికలో భాగాలడ్డీ వచ్చేసాయి. ప్రణాళికలో లేనిది నా దగ్గర రాదు. ప్రకృతి వద్దంది. నాకంటే నాకు తెలిసేదానికంటే కూడా ప్రకృతికి నా గురించి బాగా తెలుసు. నాకేమి ఇవ్వాలో తెలుసు, నాకేం ఉండాలో తెలుసు, అన్నీ తెలుసు. కాబట్టే నాకు రాలేదు అంటే నాకు ఊరికి సరి అయింది కాదు. అనుకున్నాయి అడగలేదు, అవ్వలేదు. చాలామంది ఆందోళన పడిపోతారు. కానీ ఈ పరమసత్యం తెలుసున్నప్పుడు ఎవ్వరూ ఆందోళన పడరు. నాకు అవసరమైతే ప్రకృతి ఇస్తుంది, అవసరం లేకపోతే ప్రకృతి ఇవ్వదు అని ధీమాగా కూర్చోండి. బీపీ దెబ్బకి తగ్గకపోతే ఒట్టు. ఎందుకంటే ధ్యానం వల్ల తగ్గుతుంది, జ్ఞానం పెరగడం వల్ల తగ్గుతుంది. జ్ఞానం లేకపోతే రాయిలాగా ఎన్ని రోజులు కూర్చుంటే వస్తుంది అది, ఈ ధీమా. ఆ ధ్యానంతో పాటు ఆ జ్ఞానం కూడా ఉండి తీరాలి మనకి. ఉన్నప్పుడు నీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడైతే నీ మనసు ప్రశాంతంగా ఉందో నీ శరీరం రోగాలంటే ఆటోమేటిక్గా వెళ్ళిపోతూ ఉంటాయి. ముందు మనసుకు కావాల్సిన ప్రశాంతత. అది ఎందుకు వస్తుంది? నీ జ్ఞానం పెరగడానికి. జ్ఞానం ఎలా పెరుగుతుంది అంటే, నువ్వు సాధన చేసినప్పుడు నీ మనసుకి తట్టుకునే శక్తి వచ్చే అంత పెరుగుతుంది, అవగాహన శక్తి పెరుగుతుంది, ఆ చంచల స్థితి పోతుంది. ఇవన్నీ మనకున్న దుర్గుణాలు. ఏది అవగాహన చేసుకోం, తప్పుడు అవగాహనలు. జ్ఞానం లేకపోతే ఏమవుతుంది? అవతల వాడు మంచిగా చేసినా మనం చెడ్డ వైపే చూస్తాం. అదే ధ్యానం ఉన్నప్పుడు నీకు యాస్టీజ్గా అవతల వాడి భావం అర్థమవుతుంది. ధ్యానానికి చెయ్యడానికి చెయ్యకపోవడానికి మనస్తత్వం ఎందుకు తేడా వచ్చిందంటే, ధ్యాని అన్నిటినీ అర్థం చేసుకుంటాడు. వాడు ఏ పరిస్థితుల్లో ఆ మాట మాట్లాడాడు. అజ్ఞానం ఏం చేస్తాడు? వీడు రన్ అంటాడా,
లేకపోతే తప్పుడు భావాలు. వాడు ఈ ఉద్దేశంతో నా దగ్గరికి వచ్చాడు, వీడికి ఏదో లాభం కావాలి, ఇలాంటి తప్పుడు ఆలోచనలు, తప్పుడు నిర్ణయంతో ఉంటాడు. కాబట్టి ఎప్పుడు రోగాలతో ఉంటాడు. అందుకే ప్రశాంతత ఉండదు ధ్యానం లేని వాళ్ళకి. మీరు చూడండి, రోజంతా అలసిపోయారు అనుకోండి, 1 గంట ధ్యానంలో కూర్చోండి, అలసట అంతా పోతుంది. ఎందుకు పోతుంది అంటే బాడీ రిలాక్స్ అయిపోయింది, ఎనర్జీ తీసుకుంది. అది ధ్యానంలో ఖర్చు అవ్వదు, ఎక్స్ట్రా మనం తీసుకుంటాం. అందుకే చిరాకుండి పక్క వాళ్ళని తిట్టడం కాదు, చిరాకుంటే కళ్ళు మూసుకుని కూర్చోండి. పక్క వాళ్ళు తిట్టడం వల్ల కర్మ ఒకటి అంటుకుంటుంది. పాపం వాళ్ళే పాపం చేయనప్పుడు వాళ్ళెందుకు తిట్టుకోవడం. కళ్ళు మూసుకుని కూర్చుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది, శరీరం ప్రశాంతంగా ఉంటుంది. ఆ మనసు స్వస్థత రావాలి అంటే ఏది జరిగినా నా మంచికే అనుకునే భావం మనకు వస్తే, నాకు అవసరమైనయే నా దగ్గర ఉంటాయి, అవసరం లేని నేను కోరుకున్నా రావు, అది ప్రకృతి తెలుసు అనే నిర్ణయం మనం పరమాత్మకి ప్రకృతికి వదలగలిగితే చాలా ప్రశాంతమైన జీవితం గడుపుతాం మనం. నీకు కావాలా, అది ఇస్తుంది ప్రకృతి. కానీ పక్కోడికి ఉంది కాబట్టి నాకు కావాలన్నా ఉంటే చచ్చినేవ్వదు. నీకు అవసరానికి అన్నీ ఇస్తుంది. వాడికి అది ఉంది, వీడికి ఇది ఉంది, నాకు లేదేనే ఏడిచి కోరేవా, నీకు చచ్చినా రాదు. నీకు కావాలంటే వస్తుంది, నీకు అవసరమైనవి వస్తాయి. పక్కోడికి బెజ్జి కారు ఉంది, నాకు లేకపోతే ఎలా అని ఏడిచావు అనుకో, నీకు ఏడుపు మిగులుతుంది కానీ బెజ్జి రాదు. ఆడికి లేనప్పుడు నీకు అవసరం లేదు కదా. వాడికి బెజ్జి కారు లేనప్పుడు నీకు బెంజి కారు అవసరం అనిపించలా. ఆడు కొనుక్కున్న వెంటనే నీకు దురద పుట్టింది, నాకుంటే బాగుండు, నాకుంటే బాగుండు. ఇక్కడ వస్తుంది గొడవ ప్రకృతికి మనకి. అంటే ఏమైంది, అది కోరిక అయిపోయింది. అవసరం వేరు, కోరిక వేరు. అవసరాలు ప్రకృతి ఎప్పుడూ తీరుస్తుంది, కోరికల్ని ఎప్పుడూ తీర్చదు. ఎందుకంటే ఒకటి తీరుస్తే ఇంకోటి అడుగుతావు. నువ్వేమన్నా మామూలు దానివా? మనసున్న మనిషివి, మనసుకు పని ఏముంది? అసలే కోతి కళ్ళు తాగింది, ముళ్ళు గుచ్చుకుంది అన్నట్టు గెంతుతుంది. అది కోతికే చంచల బుద్ధి. ఇది కొంచెం కళ్ళు తాగింది అనుకోండి, ఇంకొంచెం గెంతుతుంది. తర్వాత ముళ్ళు గుచ్చుకుంది అనుకోండి. సముద్రాల లక్ష్మయ్య గారు ఎప్పుడు ఈ ఉపమానం చెప్తూ ఉండేవారు, ఎప్పుడు అదే చెప్తారు ఆయన. మనసు కోతిలాంటిది, కళ్ళు తాగింది, ముళ్ళు గుచ్చుకుంది, దెయ్యం పట్టింది, ఈ 4 ఉన్న కోతి ఎలా ఉందో నీ మనసు అలా ఉందనేవారు ఆయన ఎప్పుడు కూడా. నేను ఎన్ని క్లాసులకి వెళ్ళినా ఆ ఉపమానం చెప్పేవారు. అలాగా మనం అన్నీ ఎందుకు, ఎవరిది ఏది చూసినా అది నాకు కావాలి అనుకునేది మనసు యొక్క కోరిక. కోరికలను ప్రకృతి ఎప్పుడూ తీర్చదు, అవసరాలని ఎప్పుడూ తీరుస్తుంది. అందులో ఒక జాని అవసరం ప్రకృతికి తెలుసు. జాన్ని ఎప్పుడూ ఇబ్బంది పెట్టదు ప్రకృతి. గమనించుకోండి, మనకు తీరుతుందంటే అవసరం, తీరలేదంటే అది నా కోరిక అని అనుకోండి. మెల్లిమెల్లిగా అప్పుడు మన కోరికలు తగ్గించుకుంటాం. అవసరాలే వస్తూ ఉంటాయి, అవసరాలు ఎప్పుడూ తీరుతాయి. ఆ మనసుని ఎంత ప్రశాంతతగా ఉంచుకోగలుగుతామో ఆరోగ్యము బాగుంటుంది. ఎప్పుడు కూడా మన మానసికపరమైన రోగాలు మన దగ్గరికి రానే రావు. ఎందుకంటే ఇప్పుడు ప్రజలందరూ కూడా ఆలోచించవలసిన దానికంటే కూడా ఎక్కువ ఆలోచిస్తున్నారు. 100 ఏళ్ల క్రితం ఇన్ని హాస్పిటల్స్ లేవు, ఇప్పుడు వచ్చాయి అంటే 100 ఏళ్ల క్రితం ఇంటి పెద్ద ఏది చెప్తే అది శిలాశాసనంలా పాటించేవారు. వీళ్ళు బుర్రలు పెట్టక్కర్లేదు. ఇప్పుడు పెద్దోళ్ళు ఏమైనా చెప్తా నీకేం తెలీదు, మీ రోజులు వేరు మా రోజులు. మరి తాత అన్నం తిన్నాడు, నువ్వు అన్నం తిన్నావు, ఇంక రోజులేటి? పోనీ ఆయన అన్నం తిన్నాడు, నువ్వేమైనా గడ్డి తింటున్నావా? నువ్వు అన్నమే తింటున్నావు కదా. వాడికి ఎన్ని కాళ్ళు రెండు ఉన్నాయి, మరి నీకు అవే ఉన్నాయి. మీ రోజులు వేరు మా రోజులు వేరేటి. ఆ రోజులే బాగున్నాయి అనారోగ్యాలు లేకుండా. ఇప్పుడు సుఖాలు ఎక్కువైపోయాయి, అనారోగ్యాలు ఎక్కువైపోయాయి. ఎవరు ఒళ్ళొంచట్ల. ఏదో టీవీ ఎంత ఇంట్రెస్ట్ దానికి రిమోట్ ఒకటి కనిపెట్టాడు. ఫ్యాన్కి రిమోట్, తలుపుకి రిమోట్, అన్నిటికీ రిమోటే. నోటికి కూడా రిమోట్ ఉంటే బాగుండేది. నవలకుంటే టపక్కమని వచ్చి అలా అడక్కమని వెళ్ళిపోయేలాగా.
కొన్నాళ్ళకి అది కనిపెడతారులేండి. అలా ఇలా సినిమాలో లాగా చాలా వెళ్ళిపోద్దా అంటారు. అన్నిటికీ రిమోట్లు పెట్టుకుని కూర్చుని మళ్ళీ మన్నాడు పొట్ట పెరిగిందని ఏరోబిక్స్కి తినడం ఎందుకు, దానికి డబ్బు కట్టడం ఎందుకు, రిమోట్తో ఉండడం ఎందుకు, రోగం పెంచుకోవడం ఎందుకు, ఆ మాత్రం కూడా ఆలోచించలేని స్థితిలో ఉన్నారు మానవులు. ఏం చేస్తాం పాపం, వాడి కర్మ. అంతేనా? మనం ఏమైనా చేయగలవా? ఏమీ చేయలేదు కాబట్టి ఆయన చూసి ఒక నవ్వు నవ్వుకోవాలి. ఈ రిమోట్ బతుకు, ఈ రిమోట్ తీవ్రంగా హాస్పిటల్కి తీసుకెళ్తుందని. ఈ విధంగా సాధన చేస్తున్నప్పుడు ఇక్కడ ఏది ఆగితే చూడు, ఏది జరిగినా మన మంచికే అని అనుకో స్థితి వస్తుంది. అలా అనుకుంటాం. రెండు, నాకు కావలసినవన్నీ నాకు ప్రశాంతత ప్రకృతి ఇస్తూనే ఉంటుందని ప్రశాంతమైన జీవితం మనం జీవిస్తాం. ఈ రెండు ఉన్నప్పుడు ఇంకా మానసికపరమైన ఆందోళన లేకుండా ఎప్పుడూ స్వస్థతలో ఉంటాం. అందుకని మనం దేనికి ఆందోళన పడం. సాధన చేసి జ్ఞానాన్ని పెంచుకుంటున్నప్పుడు దేనికి కూడా మనము ఆందోళన పడవలసిన అవసరమే లేకుండా ఆ స్వస్థతని పొందుతాం. ఇంకా ఆందోళన పడుతున్నాము అంటే మనకి ఇంకా సరి అయిన సాధన లేదు, సరి అయిన జ్ఞానం మనం వినట్లేదు. జ్ఞానం పెరిగే కొద్దీ లేని వాటికే ఆరాటం ఉండదండి, ఉన్నది ఎలాగ సద్వినియోగం చేసుకోవాలనే ఆరాటం ఉంటుందండి. లేని దానికి ఆరాటం ఉండదు. మనకు జ్ఞానం పెరిగినప్పుడు ఉన్న సమయాన్ని కానీ, ఉన్న శక్తిని కానీ, ఉన్న వాటిని ఎలా సద్వినియోగం చేసుకోవాలో అనే ఆరాటమే మనకి ఉంటుంది. లేని దానికోసం ఉండదు. ఎప్పుడు ప్రశాంతంగా ఉంటాం. ఇక బుద్ధిపరమైన స్వస్థత. ఈ బుద్ధిపరమైన స్వస్థత ఏమిటి అంటే, ఈ బుద్ధిపరమైన స్వస్థత ఏంటంటే ఇక్కడి నుంచి జ్ఞానం పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనం ముందు రిసీవ్ చేసుకుంటాం. శరీరం నేను కాదు, ఆత్మని నేనే కాదు, సృష్టిలో అంతా శరీరాలు ధరించి వచ్చిన అందరిలో ఉన్న ఆత్మ ఒక్కటే అని మనం తెలుసుకున్నాక ఎవరిని చులకన భావంతో చూడడం, వేరు భావనతో చూడడం, అందరినీ గౌరవంగానే చూస్తాం మనం. ఇప్పుడు ఇక్కడ ఇంతమంది వచ్చారు, ఏ కులమో ఎవరు అడగరు. అడుగుతున్నారు ఇంకా మీరు మీదే ఊరండి అని అడుగుతారు, కానీ మీ కులం ఏంటి, మీ మతం ఏంటి అడుగుతున్నారా? ఎంతమంది అడుగుతున్నారు? చేతులు ఎత్తండి. అమ్మయ్య, అడగలేదు, సంతోషం. అంటే ఇక్కడ ఏమైంది? ఈ బుద్ధికి కావలసింది జ్ఞానమే కానీ బయట ఉన్నది అది రూపాలు కానీ, మతాలు కానీ, కులాలు కానీ ఎవరూ పట్టించుకోకుండా అందరూ ఆత్మస్థితిలోనే ఉంటారు. ఎందుకంటే ఇక్కడికి వచ్చింది ఆత్మోన్నతి కానీ ఇంకో దానికి ఎవరూ రాలేదు. అది బుద్ధి స్థితిలో ఉన్నప్పుడు మనము ఆ బుద్ధిని ఉపయోగించి ఈ జ్ఞానాన్ని పెంచుకోవడానికే వచ్చే కానీ ఇక్కడ కాలక్షేపం కోసం వచ్చేమో అంటే పరమ మూర్ఖత్వమే. మిమ్మల్ని జైల్లో పెట్టినట్టు ఇలా గంటలు కూర్చోబెడితే మీరు కూర్చుంటున్నారు అంటే మీరు సాధన కోసం, జ్ఞానం కోసం వచ్చారు. కానీ ఇది జైలు అనుకున్నారు అంటే చచ్చారన్నమాట. అవును కదా? అంటే ఈ బుద్ధి మనకు వికసించే కొద్దీ అందరినీ కూడా ఆత్మగా చూస్తామే తప్పించి ఎవరిని ఎక్కువ తక్కువ మనం చూడడానికి ఇష్టపడం, చూడము. ఎందుకు చూడమంటే మనకు గురువు నేర్పాడు అందరూ ఆత్మస్వరూపులే అని అనుకున్నప్పుడు
ఇంకెవరిని తక్కువ చూసేట్టు చులకన భావంతో ఇది చూడము మనము. ఇది బుద్ధిపరమైన స్వస్థత. నువ్వు ఇంకా విచక్షణ చూపించి నావాడు పైవాడు ఈ కులం ఆ కులం అన్నావంటే నువ్వు ఇంకా జ్ఞానంలో ఎదగలేనట్టే. నువ్వు అంతవరకు కూడా నీ బుద్ధి అస్తవ్యస్తంగా ఉంటుంది. అందరూ ఆత్మలే, శరీరం ధరించి వచ్చిన ఆత్మలు. కొంతమంది ఆడగా తీసుకున్నారు, కొంతమంది మగగా తీసుకుంటారు, కొంతమంది అందంగా తీసుకుంటారు, కొంతమంది అనాకారంగా తీసుకుంటారు. నేను బాగోలేను అనుకోవడం అజ్ఞానం, నేను కావాలని ఇలా పుట్టాను అనుకోవడం జ్ఞానం. ఇలా ఉంటే బాగున్నా అలా ఉంటే బాగున్నా అనుకుంటేనే అజ్ఞానం. కొంతమంది అనుకుంటారు నేను ఎందుకు ఇంత నల్లగా పుట్టాను అని, కొంతమంది అనుకుంటారు నేను ఇంత పొట్టిగా ఉన్నానంటారు. ఇది ఎప్పుడు ప్రాపంచికం. మరి నీ శరీరాన్ని నువ్వే ఇష్టపడి ఇలా కావాలని నిర్ణయం తీసుకుని నువ్వు వచ్చావు కదా. గురువుగారు చెప్పారు కదా, నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవి. నువ్వు ఎలా ఉండాలని అక్కడ డిజైన్ చేసుకున్నావో అదే వచ్చింది రూపం. ఆడగా పుట్టాలా మగ్గా పుట్టాలి ఇవన్నీ కూడా నీ నిర్ణయాలే కదా. మరి ఇది బుద్ధిలో ఉన్న జ్ఞానం ఇదైతే మరి ఈ జ్ఞానం నేర్చుకోకుండా వాడు వేరే కులం, వీడి తక్కువ కులం, వీడి పెద్ద కులం, వాడు డబ్బున్నవాడుని ఈ విచక్షణ మనం చూపిస్తే మనకి ఇంకా బుద్ధి అయినట్టే కదా. ఇలా చూపించకుండా ఉంటే బుద్ధి ఎప్పుడు బాగానే ఉంటుంది. ఎవరిని మనం తేడా చూడం. ఎందుకు చూస్తాం? నువ్వు ఒక సద్గురువు శిష్యురాలు అయి ఉండి తేడాలు చూస్తుంటుంటే మనకి జ్ఞానం వచ్చినట్టు ఎట్లా అవుతుంది? జ్ఞానం ఉంటే రూపం చూడవు, రంగు చూడవు, గుణం చూడవు, ఆత్మనే చూస్తావు. వాళ్ళకున్న గుణం కూడా నీకు అనవసరమే. వాడు తమో గుణంలో ఉన్నాడా, రజో గుణంలో ఉన్నాడా, సాత్విక గుణంలో ఉన్నాడా, వాడి లాభం అది. నీకేం లాభం కాదు కదా. సాత్వికంలో లేడని అన్నం పెట్టుకుని ఉంటావా? తమో గుణంలో ఉంటే అన్నం పెట్టవా? రజో గుణంలో ఉంటే అన్నం పెట్టవా? రజోగుణంలో ఉన్నవాడి శరీరం కోసిన రక్తమే వస్తుంది, సాత్విక గుణంలో ఉన్నవాడే కోసిన రక్తమే వస్తుంది. ఎవరిదైనా ఒకటే. వాడి మనసుకున్న గుణాలు వాడికి చెడ్డ చెయ్యొచ్చు, నీకేం చెడ్డ చెయ్యవు. అందుకే రంగు కానీ రూపం కానీ గుణం కానీ నీకు అవసరం లేదు. అందరూ ఆత్మస్వరూపులే. ఇది నీకు ఖచ్చితంగా ఎప్పుడు నీ మదిలో ఉంటే నీ బుద్ధి స్వస్థతలో ఉన్నట్టే. అలా తేడాలు చూడగలిగితే నీ బుద్ధికి అస్వస్థత వచ్చినట్టే. అందుకే ఆ బుద్ధిని కూడా ఎప్పుడు స్వస్థతలో ఉంచుకోవాలి. ఇక సామాజిక పరమైన స్వస్థత నాలుగోది. ఈ సామాజిక పరమైన స్వస్థత ఏంటి అంటే, నువ్వు ఈ విధంగా ప్రవర్తించి ఇంత సాధన చేసి ఇంత జ్ఞానం పొందితే సమాజంలో నీకు ఎప్పుడూ శత్రువులు ఉండరు. అందరూ మిత్రులే, గౌరవమే. అందరికీ గౌరవంగానే ఉంటాం మనం. ఎందుకంటే ఎవరితోటి పరిమాల వెళ్ళి వేసుకోం కదా వాదన. అందరినీ ఆత్మగా చూసినప్పుడు ఎవరిని ద్వేషిస్తాం, ఎవరిని అంటాం, ఎవరిని ఏమీ అనం. ఒకవేళ ఆడు తిట్టినా సరే ఏ జన్మలోనే తిట్టొచ్చి ఉంటాంలే అని సర్ది తీసుకుని వచ్చేస్తాం. సిగ్గు లేదా అని అడుగుతాడు చూడు, నిజంగా సిగ్గు లేకుండా ఉంటాం. ఎందుకంటే గత జన్మలో తిట్టొచ్చాను కాబట్టి ఇప్పుడు నన్ను బాగా తిడుతున్నాడని సమాధానం చెప్పకుండా వదిలేసి వస్తాం. ఇప్పుడు అందరూ మిత్రులే. లేకపోతే ఏమవుతుంది? అందరూ శత్రువులుగానే కనపడతారు. మనని పొగడనోడు శత్రువు, పొగిడినోడు మిత్రుడు లా ఉంటాం ప్రాపంచిక జీవితంలో. కానీ ఆధ్యాత్మిక జీవితంలో మిత్రుడు లేడు, శత్రువు లేడు, అందరూ ఆత్మస్వరూపులే. అలా మనం ఉన్నప్పుడు అందరూ మిత్రులుగానే ఉంటారు మనతోటి. మీరు గమనించండి, వాడు ఎందుకురా బాబు, వాడి గొడవ వాడు పడుతున్నాడు, వాడి సాధన వాడు చేసుకుంటున్నాడు, వాడు ఎవరి జోలికి వెళ్ళడు, వాడిని మనం ఎందుకు అనుకోవడం అనే స్థితికి వాళ్ళు ఎదుగుతారు. ఇంకా గౌరవం కూడా ఉంటుంది మనకి సమాజంలో గౌరవం కూడా ఉంటుంది. నేను 20 ఏళ్ళ నుంచి ఫంక్షన్స్కి వెళ్ళట్లా. ఈ మధ్య మనవల పెళ్ళిళ్ళు వచ్చి జనాలకు కనబడాల్సి వస్తుంది. వాళ్ళు అడుగుతారు, పెద్ద డెలికేట్ లాగా ఎప్పుడు కనిపించాను. చాలా పెద్దదానే, మరి మీకు తెలియదు ఏంటంటాను. మరి వాళ్ళు ఎవరు చేయలేని జానం నేను చేస్తున్నానంటే పెద్ద డెలిగేట్ని కాదా? అవును కదా, అందుకని ఒప్పుకుంటారు సచ్చినట్టు.
నువ్వు మాకు కనబడవు, ఇప్పుడు కనబడుతున్నావు. ఎందుకైంది? ఎవరి గోళ లేదు మనకి, మన గోళే మనది. ఆడి గోళ పట్టించుకుంటే నా వెనకాతలు ఇలాగా అలాగా అనుకుందరు. నేను ఎవరి గోళ పట్టించుకుని కదా. బాగున్నావంటే దుఃఖలా ఉన్నాను కనబడట్లేదా అంటాను. ఇంకెందుకు దుఃఖలా కనబడుతుంటే బాగా కనబడుతుంటే బాగున్నావా ఏంటి? ఏదో హాస్పిటల్కి వెళ్తే బాగున్నావా అని అడగాలి. నేను బాగానే ఉన్నాను కాబట్టి ఫంక్షన్ వరకు వచ్చాను. అందుకని మన ఎవరు అడగరు ఆ మాట, అంతే కదా. మొన్న వీళ్ళ పిన్ వచ్చారు, రాఘరావు గారు పిన్ వచ్చారు. ఏజ్ చూస్తే మేమిద్దరం ఒకటే ఏజం. ఆవిడ పళ్ళు ఊడిపోయాయి, జుట్టు తెలిసిపోయింది, ముఖం అంతా ముడతలు పడిపోయి, మాట కూడా కష్టంగా ఉంది. ఈయన అన్నారు, పిన్ని చాలా పెద్ద వయసు అయిపోయింది, బాగా ముసలివాట వచ్చింది, మరి ధ్యానం చేయకపోతే ఆవిడలా ఉంటాం, ధ్యానం చేస్తే నాలా ఉంటాం, నాకు ఆవిడకి ఒకటే వయసు ఉన్నాను. అవునా అంటున్నారు. మరి అవును, ధ్యానం చేస్తే చకచకచక వెళ్తాం. ఆవిడ పాప 4 అడుగులు వేసి ఈయన కష్టపడి చూడడానికి వచ్చింది. మరి అదే తేడా, ధ్యానం చేసేవాడికి చేయనివాడికి. చెయ్యని వాడికి 60లో 80 కనబడుతుంది, చేసేవాడికి 80లో 60 కనబడుతుంది, అంతే తేడా. లైవ్ ఎగ్జాంపుల్స్ అన్నమాట మనం అందరికీ. అలా ఉంటాం. అందుకు సమాజంలో అందరికీ మనం అంటే గౌరవం ఉంటుంది, అందరికీ గౌరవం ఉంటుంది. జానులు అంటే ఆ గౌరవం సాధన వల్ల మనకు వస్తుంది. ఇక ఆత్మపరమైన స్వస్థత. ఇక్కడ ఏమవుతుంది అంటే, మనము సాధన లేనప్పుడు ధర్మం తెలియదు. ఆ ధర్మం తెలియక ఏం చేస్తాం? ఈ జీవితం అనే ఆటకి రూల్స్ ధర్మాలు, రూల్స్ ఉంటాయి కొన్ని. ప్రతి ఆటకి ఒక రూల్ ఉంటుంది. అదే ఇప్పుడు మన జీవితం ఆటకి ధర్మం. అది తెలియనప్పుడు ఏం చేస్తాం? రూల్స్ని అతిక్రమించి ఆటలో ఓటమి పాలవుతాం. ఎందుకు మనకు సక్సెస్ రావట్లేదు అంటే, మన జీవితం ఎలా జీవించాలో అనే ధర్మాన్ని మర్చిపోయాం కాబట్టి. ఎప్పుడైతే ధర్మం మర్చిపోతామో అప్పుడు జీవితంలో సక్సెస్ ఉండదు. ప్రతి ఆటకి రూల్ ఉంటుంది, ఆ రూల్స్ని పాటించకపోతే ఓటమే. ఈ జీవితం అనే ఆటకి ఏమైంది? ధర్మం అనే రూల్ ఉంది. ఆ ధర్మాన్ని అతిక్రమించితే ఏమవుతుంది? ఇక్కడ కూడా అనుకున్నవి సాధించలేక ఓటమి పాలవ్వాలి. ఇక్కడ ఆ ధర్మం మనం తెలుసున్నప్పుడు చక్కగా ఈ ఆటను ఆడించేస్తాం. అవునా కాదా? ధర్మంగా ఉంటే ఆ ధర్మమే దైవమై రక్షిస్తుందంటారు. ఆ ధర్మం ఉన్నవాడికి ఏమవుతుంది? ఎవరిని ఏమీ అనడు. ఈ జీవితంలో ఏం తినాలి, ఏం తినకూడదు, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, కింద వాళ్ళ పట్ల ఎలా ఉండాలి, పైవాడి పట్ల ఎలా ఉండాలి, జీవుల పట్ల ఎలా ఉండాలి, ఆత్మ బంధువులతో ఎలా ఉండాలి, ప్రపంచక బంధువులతో ఎట్లా ఉండాలి, ఈ ధర్మాలన్నీ నువ్వు నేర్చుకున్న రోజున నీ జీవితం అనే ఆట చాలా అద్భుతంగా ఉంటుంది. ఆట ఆడడానికి భూమి మీదకి వచ్చావు. రూల్స్ తెలియకపోతే ఆటలో ఓటమి, ధర్మం తెలియకపోతే జీవితంలో ఓటమి తప్పదు. అప్పుడు ఏమవుతుంది? ఆత్మ జన్మ తీసుకుని ఎదగడానికి వచ్చిన ఆత్మ ఎదగకుండానే వెళ్ళిపోతుంది. మరి ధర్మాన్ని ఆచరించకుండా చేసేది ఎవరు? మనసు. ఈ మనసును ఎందుకు లొంగ చేసుకోలేకపోయాం? సాధన లేక. ఎక్కడికి వచ్చినా మళ్ళీ సాధన దగ్గరికి వస్తుంది ముళ్ళు. అందుకని సాధన ఉంటే అన్నీ సవ్యంగా జరుగుతాయి. సాధన లేకపోతే అన్నిటినీ వేదనలో ముంచుతుంది జీవితం. ఇప్పుడు అర్థమైందండి, ఇన్ని స్వస్థతలు మనకి సాధన వల్ల, జ్ఞానం వల్ల కలుగుతాయి. ఎన్ని కలుగుతున్నాయో చూడండి. ఇది ఒక్కొక్క దాన్నే విడదీసుకుంటే చాలా ఉంటాయి. మరి థ్యాంక్ యూ. టైం అయింది మనకి. ఈ 5 స్వస్థతలు ఉంటాయి. థ్యాంక్ యూ. మరి ఇప్పుడు అందరూ చక్కగా భోంచేసి